హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ఫాగ్ లైట్స్ మన బైక్స్కి లీగలా ఇల్లీగల్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇక మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఇక ఫాగ్ లైట్స్ మనకి ఇండియా లీగలా ఇల్లీగలా అంటే లీగల్ అని అయితే చెప్పచ్చుకోవచ్చు. అండ్ దాని లీగల్లో కూడా మనకు కొన్ని ఛాలెంజ్ అయితే పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే మనం దాంట్లో వచ్చే రూల్స్ కొన్ని ఆ రూల్స్ పాటించుకోవడం, మన ఫాగ్ లైట్స్ అయితే మనం ఆన్ చేసుకుని ఆ రూల్స్కి అగైనెస్ట్గా అయితే కనిపిస్తే మాత్రం మనకి ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అయితే చలాన్ వేస్తారు. అటు వేరే స్టేట్స్ అటు వెళ్ళినప్పుడైతే ఎప్పుడన్నా పట్టుకుని వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాంటి టైంలో మనం అసలు ఇల్లీగల్ కాకుండా కూడా ఎందుకు చలాన్స్ అనేవి పడుతున్నాయో అండ్ లీగలే కదా, దాంట్లో ఆ పాయింట్స్ ఏంటో, ఆ కీ పాయింట్స్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అట్లా అదేంటో నా బైక్స్ నా ఫాగ్ లైట్స్ చూపించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా బైక్ దగ్గరికి వెళ్దాం, పదండి. సో ఇవి అనమాట నా బైక్ ఫాగ్ లైట్స్ అయితే నేనైతే కవర్ చేస్తాను. సో వాటిని ఇప్పుడైతే కవర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒక నిమిషం కవర్ ఓపెన్ చేస్తాను. సో ఇదన్నమాట ఫాగ్ లైట్స్ నేను యూస్ చేసే అయితే. అండ్ ఇప్పుడు పాయింట్స్ వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి అదే ఇది లీగల్ అయినా మనం దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే చూసుకోవాలని చెప్పినా కదా, ఆ పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చి మన హెడ్లైట్ ఉంటుంది కదా, బైక్ ఇన్బిల్ట్ మనకి వచ్చేది బైక్తో పాటు వచ్చే హెడ్లైట్, దీని యొక్క పవర్ కన్నా మన ఈ ఫాగ్ లైట్ పవర్ అనేది తక్కువ ఉండాలి. అంటే ఇది 20 వాట్స్ ఉంటే ఎగ్జాంపుల్, ఇది 20 వాట్స్ ఉంటే ఇది 15 వాట్సే ఉండాలి, లేదా సమానం ఉండాలన్నమాట. ఇది 20 అది 20 ఉండాలి, కానీ హెడ్లైట్ కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువనే ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఒకటి వచ్చి అది. సెకండ్ వచ్చి మన హెడ్లైట్ ఉంటుంది కదా, హెడ్లైట్ కంటే కిందకే ఉండాలి. ఇప్పుడు హెడ్లైట్ ఇక్కడ ఉంది, ఇక్కడైనా ఉండాలి, లేదా ఇగోండి ఇట్లా కిందకు ఉండాలన్నమాట. ఇక్కడ ఉండకూడదు, హెడ్లైట్ కన్నా మీద ఉండకూడదు, ఈ పైన కూడా ఎక్కడ ఉండకూడదు. కొంతమంది బైక్స్కి అయితే మీరు చూడొచ్చు హెడ్లైట్ కన్నా పైన హ్యాండిల్ బార్స్కి ఇన్స్టాలేషన్ చేసుకుంటారు, అట్లయితే చేసుకోకూడదు, హెడ్లైట్ కన్నా కిందే ఉండాలన్నమాట. ఇంకొక పాయింట్ వచ్చి థర్డ్ పాయింట్ వచ్చి మనం అవసరం ఉన్నప్పుడే యూస్ చేయాలి. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, కొంతమంది లైటింగ్ ఉన్నా కూడా ఇది ఫాగ్ లైట్స్ అయితే ఆన్ చేసుకుని నైట్ టైం కూడా వెళ్తూ ఉంటారు. అట్లాంటి టైంలో కూడా పోలీసులు ఒకవేళ చూస్తే మనకైతే చలాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో అయితే యూస్ చేయకండి. ఎక్కడన్నా బాగా డార్క్ చీకటిగా ఉండి అసలు ఏం కనిపించని ఆ టైంలో అయితే ఫాగ్ లైట్స్ అయితే యూస్ చేయండి. కానీ మామూలుగా లైటింగ్ ఉన్న టైంలో కూడా మీరు ఫాగ్ లైట్స్ అయితే యూస్ చేస్తే చలాన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ వచ్చి థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా, ప్యూర్ ఎల్ఈడి ఉండకూడదు, ఇంకోటి ప్యూర్ ఎల్ఈడి వైట్నెస్ ఉండకూడదు, ఎల్లో ఉండాలన్నమాట. మనకి ఫాగ్ లైట్స్ అనేది ఎల్లో కలర్లో ఉండాలి. ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చేది వాళ్ళు ఎల్లో కలర్లో ఉండాలి. లేకపోతే దీంట్లో ప్యూర్ వైట్ ఉండకూడదు, లైట్ వైట్ ఉండి ఎల్లో షేడ్ అయినా ఉండాలి. నేను కూడా ఇవి అయితే ఇప్పుడు ముందు గ్లాస్కి అయితే నేనైతే చేంజ్ చేసేస్తాను. ముందు గ్లాసు ఎల్లో కలర్ది స్టిక్కరింగ్ అయితే వేయించేస్తాను. నేను కూడా రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చే ఇట్లా వైట్ ఎల్ఈడి ఉండకూడదు, ఇది ఎల్లో కలర్లో అయితే ఉండాలి. సో అదనమాట. నేను కూడా చూస్తున్నాను, నాకు దొరకలేదు ఇది ట్రాన్స్పరెంట్ ఎల్లో కలర్ స్టిక్కరు. సో అది దొరకంగానే నేనైతే ఇది చేంజ్ చేసేస్తాను. ఫ్రంట్ అయితే వైట్ ఎల్లో కలర్ వేసేస్తాను, వైట్ ఎల్ఈడి లేకుండా. నాదైతే ప్యూర్ వైట్ ఎల్ఈడి కాదు, ఇది RTO గైడ్లైన్స్ ప్రకారమే తీసుకున్నాను. నేను కూడా అట్లాగే యూస్ చేస్తున్నాను. వైట్ ఎల్లో షేడ్ అయితే ఉంటుంది దీంట్లో. సో అండ్ నా బైక్ కన్నా తక్కువే ఉంటుంది అన్నమాట పవర్ అనేది. సో ఈ చిన్న పాయింట్స్ అనమాట. ఇంకోటి వచ్చి మన ఫాగ్ లైట్స్ మౌంట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట, మొత్తం ఇట్లా స్ట్రైట్గా లేకుండా. చూడండి, ఇప్పుడు నేను మౌంట్ చేసిన ఇట్లా రోడ్ ఫేసింగ్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆన్ చేయగానే డైరెక్ట్ ఫ్రంట్కి పడుకోకుండా ఇట్లా రోడ్డు మీద పడుద్ది అనమాట. దీని ఫోకస్ అనేది అట్లా సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి మీరు డే టైం కొంతమంది చూసుకోవచ్చు, డే టైంలో కూడా ఫాగ్ లైట్స్ అనేవి ఆన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అది అలాంటి టైంలో చూసిన పోలీసులు అయితే మనకు చలాన్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫిట్టింగ్ అట్లా చేయించుకుని ఉంటే ఇలాంటి కవర్స్ అయితే యూస్ చేయండి. ఇలాంటి కవర్స్ అయితే యూస్ చేసి అయితే దీన్ని ప్యాక్ అయితే చేసేయండి. నేనైతే నాకు కావాల్సిన స్విచ్ పెట్టుకున్నా, నాకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకుంటా, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటా. నేను ఈ కవర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే దీని మొత్తం డస్ట్ పడి పాడవకోకుండా ఫాగ్ లైట్స్ అయితే నేనైతే ఈ కవర్ అనేది ఆటో సీట్ కవర్ తీపించుకుని అయితే
ఇంట్లో కుట్టించుకున్నా ఇట్లా. సో ఒకవేళ మీకు డే అండ్ నైట్ ఫాగ్ లైట్ అనేది ఆన్లో ఉండుంటే ఇట్లా కవర్ కానీ లేదా ఏదైనా కవర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి అయితే ఫాగ్ లైట్ని కవర్ చేసేయండి. లేదా మీకు అలాంటి టైంలో పొలాలు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే చూసారు కదా నేను ఎట్లా ఇది లీగల్లో కూడా మన ఎలాంటి పాయింట్స్ అయితే మనం బైక్స్లో అయితే యూస్ చేసి ఫాగ్ లైట్స్ అయితే యూస్ చేయాలనేది అయితే చెప్పాను కదా. సో అదనమాట. అట్లా చూసుకోండి. ఫస్ట్ వచ్చి మన హెడ్లైట్ కన్నా ఫాగ్ లైట్ పవర్ అనేది తక్కువ ఉండాలి. ఇంకోటి వచ్చి హెడ్లైట్ కన్నా డౌన్లో ఉండాలి. థర్డ్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ యూస్ చేయకండి. లైటింగ్ ఉన్న చోట కూడా మీరు యూస్ చేయకండి. మీరు అనొచ్చు అన్నయ్య ఏవో వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా అని. అందరూ అట్లా చేస్తున్నారని మనం చేయలేం కదా. సో ఇప్పుడైతే మనకి అంత చూసి చూడనట్టు వదిలేస్తున్నారు పోలీసులు. కానీ ఎప్పుడైనా చలాన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఎంతైనా ఉండొచ్చు చలాన్ యాజ్ పర్ ద సిటీ గురించి సిటీ రేంజెస్ అలా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క చలాన్ రేట్స్ ఉంటాయి కాబట్టి ఆ రేట్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చి చెప్పడం మర్చిపోయినా, బైక్స్లో ఎల్లో అండ్ ఇప్పుడు వైట్ అన్ని కలర్స్ చూపించారు కదా, ఈ 2 కలర్సే యూస్ అనమాట. ఇంకా మనకి చూడొచ్చు రెడ్ కలర్ అని వేరే కలర్స్ మనకి పెట్టుకుంటూ ఉంటారు లైటింగ్లు. ఇంకా అగస్ట్గా వైర్స్ అని పెట్టుకుంటారు. ఇవన్నీ మనకి RTO రూల్స్కి అగైనెస్ట్గా వస్తాయి అనమాట. సో ఇవన్నీ పెట్టుకుంటే చలాన్ మాత్రం పక్కా పడుద్ది. అవన్నీ తీసేవరకు కూడా అయితే మనకు పోలీసు వాళ్ళతో ఊరుకోరు. సో యూజ్ చేయండి, కానీ యాజ్ పర్ ద రూల్ వెళ్తాం మాత్రం మంచిదని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఫాగ్ లైట్స్ పెట్టుకుని రైడ్స్కి ఈ మధ్య చాలామంది వెళ్తున్నారు ఫాగ్ లైట్స్ పెట్టుకొని అందరూ అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం బైక్స్ కన్నా తక్కువ యూస్ చేయండి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ యూస్ చేయకండి. ఫాగ్ లైట్స్ అనేవి మనకి ఎక్కడ కావాలో అక్కడే యూస్ చేసుకోండి. అండ్ ఓవర్ లైటింగ్ కూడా పెట్టకండి. రెడ్ కలర్స్ అని అవన్నీ బండి లైటింగ్స్ అని పెట్టేస్తే అవి పెడితే మాత్రం మనకి పక్క ఎక్కడ చూసినా చాలా వేస్తున్నారు. కానీ ఇప్పుడే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కానీ వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.